నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నా పేరు తాళ్ళూరు జయరాము, అండలూరు, తమ్మిడివారిపాలెం, వీరవాసరం మండలం. సంక్రాంతి సంబరాలని ముసుగులో నవడూరు జంక్షన్లో ఒక ఈవెంటు జరుపుతూ దానికి కొంతమంది వ్యక్తులు మల్లా రాంబాబు, మరిడి వెంకటేశ్వరరావు, మణి శ్రీనివాసు, నెక్కంటి రమేషు, వీరవెల్లి చంద్రశేఖరు, కొణితివాడ చిన్నబాబు గారు, వీళ్ళందరూ కూడా సంక్రాంతి సంబరాలని పేరు చెప్పి కోట్ల రూపాయలు జోదాల పేరు చెప్పి అమాయకులైన ప్రజల దగ్గర నుంచి ఈ కోట్ల రూపాయలు నుల్లుకోవటానికి ఈ ఈవెంట్ని ఆర్గనైజింగ్ చేస్తూ భారీ హడావుడితో సంక్రాంతి సంబరాలు, ముగ్గులు పోటీలు అవి ఇవి అని చెప్పుకుంటూ ముసుగులో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీని నిమిత్తం నేను హైకోర్టుని ఆశ్రయించి 2025 సంవత్సరంలో ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ కాపీలో నా పేరు లేదు, మీ పేరు మీద ఆర్డర్ కాపీ లేదు అని ఇప్పుడున్న పోలీసు ఎస్ఐ గారు నేనేమీ చేయలేనని నన్ను తిరస్కరించి వదిలేశారు. ఈసారి కూడా నేను హైకోర్టుని ఆశ్రయించి నా పేరు మీద ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకుని ఈసారి మన ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, కలెక్టర్ గారు అందరికీ, అధికారులందరికీ నేను ఇవ్వటానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నాను. నాకంటూ ఒక ఆర్డర్ కాపీ హైకోర్టు నుంచి రావటం జరిగింది. ఈ ఆర్డర్ కాపీ పెట్టుకుని కొంతమంది మీడియా మిత్రులకి వాయిస్ ఇవ్వటానికి నిన్న కోడిపందాల బరి దగ్గర ఒక వాయిస్ ఇవ్వటం జరిగింది. ఈ వాయిస్ ఇచ్చి నేను ఇంటికి పోదామనే టైంలో నెక్కంటి రమేష్ అన్న వ్యక్తి నా మీద దౌర్జన్యంగా వచ్చి దాడి చేయడం, కొట్టడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా మొదటి నుంచి కూడా ఎవరైతే కోర్టులో కేసేస్తారో వాళ్ళ ఇంటికి 100 మందిని పెట్టి దొమ్మి చేస్తామని, లేదంటే కారు పెట్టి గుద్దించేసి చంపించేస్తామని, ఇలాగ రకరకాల భయభ్రాంతుల్ని చేయటానికి నన్ను, నా కుటుంబాన్ని కూడా భయపెడతాం జరుగుతుంది. అయినా నేనైతే ఈసారి కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ని పెట్టుకుని ఈ వ్యక్తులందరికీ, పోలీసు డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో కత్తులు కట్టుకోకుండా, గుండాట ఆడుకోకుండా, జోదం పేకాట ఆడుకోకుండా ఆర్డర్లో ఉంది. ఇది మానేసి కత్తులు కట్టి జోదం ఆడతా, గుండాట ఒకటే 57-60 లక్షల రూపాయల దాకా అమ్ముకోవటం, ఆ అమ్ముకున్న అమౌంట్ అంతా కూడా ఈ ముసుగేసుకుని నాయకులు, రాజకీయ నాయకులు అందరూ పంచుకుంటూ ఈ కోట్ల రూపాయలని పంచుకోవటానికి ఈ ఒక సంక్రాంతి సంబరాలని ఒక ముసుగేసుకుని దీన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. సార్, అంటే మీరు కత్తులు వేరే వాళ్ళకి, గుండాట్లు వేరే వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చేసారంటారా? అందరికి ఇచ్చేసారండి. అంటే కత్తులు కట్టే వాళ్ళకి ఎలా ఇస్తారో, ఈ గుండాట్లకు ఎలా ఇస్తారో, ప్యాకెట్లకు, కోతాట్లకు ఎలా ఇస్తారండి ఒకసారి చెప్పండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం అండి. కత్తులకు ఒక రకంగా ఇస్తారు. గుండాట అన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది గుండాట, తర్వాత కోతాట, పేకాట, ఈ మాదిరిగా రకరకాల క్యాషినో, ఈ మాదిరిగా ఈ అన్నిటిని అలరింతానికి ఒక డ్యాన్స్, బేబీ డ్యాన్సు ఆర్గనైజేషన్ అని ఈ టైప్లో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. 2025లో మీరు శ్రీ తెచ్చానన్నారు. ఆ టైంలో ఏ విధంగా జరిగినాయండి అక్కడ ఆ పోటీలు? ఏ విధం ఏముందండి, అప్పుడు కత్తులు కట్టారు, గుండాట ఆడారు, పేకాట ఆడారు. అన్నిటి మీద కోట్ల రూపాయలు గోను సంచులతో పట్టుకెళ్ళిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. అది ప్రజలందరికీ తెలుసు కూడా. అంటే ఏ విధమైన అధికారులు ఎవరైనా వచ్చారంటారు అక్కడ? అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కూడా, పోయినసారి తీసుకోలేదు. ఈసారి ఇప్పుడు ఏర్పాటు ఎలా జరుగుతున్నాయంటారు? ఈసారి పోయినసారి కన్నా కూడా ఇంకా ఘనంగా, గ్రాండ్గా, చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. అట్లయితే బాగుంది. అయితే మీరు చివరిగా ఏం కోరుకుంటున్నారు? చివరిగా నేనేం కోరుకుంటున్నానంటే సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరపాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏ విధంగా అంటారు? కత్తులు కట్టకుండా, గుండాట ఆడకుండా, పేకాట ఆడకుండా, హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలని
అనుసరించి వెళ్తానంటే నాకు చాలా ఆనందం. జరుగుతాయి అంటారు అలాగా? జరుగుతాయి అంటారా అంటే జరగవనే చెప్తాను నేను. అంటే గత సంవత్సరం జరగలేదు, ఈ సంవత్సరం ఎట్లా జరుగుతాయని నేను అంటాను. మీ కోర్టు మీకు ఒక లెటర్ ఇచ్చిందా? ఆ లెటర్ని అధికారులకు సమర్పించారా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూకి కానీ? ఎస్ఐ గారికి సమర్పించాను. ఏమన్నారండి ఆయన? ఇది కామన్ ఆర్డర్ అని ఏదో సిల్లీగా మాట్లాడారు ఆయన. అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాదు? అవునండి. ఫైనల్గా ఏం చేస్తారు చెప్పండి? సాంప్రదాయబద్ధంగా జరపాలని నేనైతే కోరుకుంటున్నాను. దీనికి డిపార్ట్మెంట్ అందరూ కూడా హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని అనుసరించి డిపార్ట్మెంటు అందరూ అక్కడ ఉండి డిపార్ట్మెంటు హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని అందంగా కోడి కత్తులు కట్టకుండా, పేకాట ఆడకుండా, గుండాట ఆడుకోకుండా వారి సమక్షంలో నడపాలని నా కోరిక. సరే సార్, మీరు అనుకున్న విధంగా ఏది జరగకపోతే ఏ విధంగా జరగాలనుకుంటున్నారు? మీరు ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంటారు? నేను అనుకున్న విధంగా జరగకపోతే నన్ను అధికారులు బెదిరిస్తున్నారు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు, నా మీద దాడులు జరిగినాయి ఆల్రెడీ, ఇంకా జరిపిస్తారని కూడా భయపెడుతున్నారు నన్ను. అయినా నేను వెనక్కి తిరిగి చూసేది అయితే లేదు. నేనైతే ఈసారి కంటెంప్ట్ కోర్టు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానండి. అంటే ఎవరెవరి మీద వేద్దాం అనుకుంటున్నారు? అంటే దీని మీద హైకోర్టు వారు ఏ డిపార్ట్మెంట్లకి ఆదేశాలు ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్ల అందరి మీద కూడా కంటెంప్ట్ కోర్టు వేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. అంటే లోకల్ లీడర్ల మీద ఎవరి మీద అన్నా? లోకల్ లీడర్లు అన్నది ఆల్రెడీ ఆర్గనైజర్స్ అని ఒక ముసుగు వేసుకుని ఉన్నారు కదా, వాళ్ళందరి పేర్లతో నేను ఆల్రెడీ ఆర్డర్ తెచ్చాను. ఆ ఆర్డర్లో ఉన్న పేర్లు అందరి మీద కూడా నేను చర్యలు తీసుకునేలాగానే చేస్తాను. అంటే మీకు ఈ కోర్టుకి వెళ్ళటం వల్ల ఎవరన్నా మీ మీద దాడి చేయడం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. దాడి చేసే వ్యక్తులు ఎవరన్నా మీకు తెలుసా? దాడి ఆల్రెడీ జరిగిందండి. నిన్న నేను ప్రెస్ మీట్ ఇచ్చి నేను ఎవరండి ఆయన పేరు? నెక్కంటి రమేష్. ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఆల్రెడీ రాత్రి కూడా నా మీద మళ్ళీ కర్రలతో దాడి కూడా జరిపారు. నేను తప్పించుకున్నాను. తెలిసిందా మీకు? ఈ నెక్కంటి రమేష్, మల్లా రాంబాబు, ఎర్రవెల్లి చంద్రశేఖరం, మరిడి వెంకటేశ్వరరావు, మన్నేసీను, చిన్నబాబు గారి ఆధ్వర్యంలోనే వీళ్ళే నన్ను కక్షపూరితంగా దౌర్జన్యంగా ఏదో ఒక రకంగా చంపడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు నాకు ఏదైనా జరిగితే మరిడి వెంకటేశ్వరరావు, మన్నే శ్రీనివాసు, నెక్కంటి రమేష్, మల్లా రాంబాబు, వీరవెల్లి చంద్రశేఖరరావు, చిన్నబాబు కొణితివేడ అందరూ బాధ్యులే. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.